కార్తీక పురాణం 5వ అధ్యాయం. అద పంచమాధ్యాయం ప్రారంభం. వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలియును. పుణ్యము చేత పాపము నశించుటయేగాక పుణ్యమధికమగును. కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీతా పారాయణమును చేయువాడు పాము కుబుసము వలె పాపములను విడుచును. ఈ మాసమందు తులసీదళములతోనూ తెల్లనివి నల్లనివి అయిన అవిస పూలతో కరవీర పూలతో హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కూడా సుఖించును. భగవద్గీత యందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరి సన్నిధిలో పారాయణము చేయువాడు వైకుంఠలోకమునకు అధిపతి అగును. హరి సన్నిధిలో పురాణము చెప్పిన వారును విన్నవారును కర్మబంధ వినిర్ముక్తులగుదురు. కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభోజనమును చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు, హోమకాలమందు, పూజాకాలమందు, భోజనకాలమందు, తర్పణకాలమందు చండాలుల యొక్కయు పాపాత్ముల యొక్కయు శూద్రుల యొక్కయు అశౌచవంతుల యొక్కయు సంభాషణలు వినినచో దోషపరిహారము కొరకు కార్తీక మాసమునందు వనభోజనమాచరించవలయును. అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు అమలక వృక్షము వద్ద సాలగ్రామము నుంచి గ్రంథ పుష్పాంక్షతులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనము చేయవలయును. ఇట్లు కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలమునందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుండును. కాబట్టి తప్పక ఈ మాసమందు వనభోజనమాచరించవలయును. కార్తీక మహత్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మ నుండి విముక్తుడాయెను. ఆ కథ చెప్తాను వినుము అని వశిష్ఠుడు జనక మహారాజుకు ఈ విధంగా చెప్పెను. కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేదాంగ పారాంగతుడు గలడు. ఆ దేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు గలడు. అతని దుర్మార్గమును చూచి తండ్రి, నాయనా, నీకు పాపములు నశించడి ఒక మాటను చెప్పెదను. కార్తీక మాసమందు ప్రాతస్నానము చేయుము. సాయంకాలమునందు హరి సన్నిధిలో దీపములను సమర్పించుము. ఇలాగున తండ్రి చెప్పిన మాటలను విని కుమారుడు, కార్తీక మాస ధర్మం అనగా ఏమి? ఇట్టి కార్యము నాచే ఎన్నటికీ చేయతగదు. ఆ మాట విని తండ్రి, ఓరి దుర్మార్గుడా, ఎంత మాట అంటివిరా! నీవు అరణ్యమందు చెట్టు తొర్రలో ఎలుకవై పుట్టి ఉండమని శపించెను. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపడి శాప విముక్తి దురాచారుడనైన నాకు ఎట్లు గలుగునని అని తండ్రిని అడిగెను. ఆ తండ్రి ఇట్లనెను, కుమారక, ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును వినెదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి గలుగునని చెప్పెను. తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యెను. చెట్టు తొర్రలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమైనది. ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానం ఆచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో దురాచారుడును హింసకుడును అగు ఒక కిరాతకుడును వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను చూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని జంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి, అయ్యా, ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగెను. కిరాత, వినుము, చెప్పెదను. నీ బుద్ధి మంచిదైనది. ఇది కార్తీక ధర్మము. ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును. కార్తీక మాసమందు మోహము చేతనైనను స్నాన దానాదికమును చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. ఈ మాసమందు
భక్తి శ్రద్ధలతో కూడిన వాడై స్నాన దానాది వ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడగును. విశ్వామిత్రుడు ఇటులా కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యెను. విశ్వామిత్రుడది చూచి ఆశ్చర్యము నొందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి తెలిపి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికి పోయెను. కిరాతకుడును మూషిక దేహత్యాగమును బట్టి కార్తీక వ్రత ఫలమును తరువాత ముని వలన సకల ధర్మములను విని వైకుంఠము చేరెను. సుగతిని గోరువాడు కార్తీక మహత్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెను. కానీ విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి తప్పక కార్తీక వ్రతము ఆచరించదగినది. ఇది నిజము, నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజా, నీవును పురాణములందు బుద్ధి నుంచుము. అట్లైన ఎడల పుణ్యగతిగా బోవుదువు. ఈ విషయమై విచారణలతో పనిలేదు, నిశ్చయము. ఇది స్కంద పురాణే కార్తీక మహత్యే పంచమోధ్యాయ సమాప్తం.